స్టవ్ మీద పెట్టకుండా పచ్చి కారం కొబ్బరి పచ్చడి ఈరోజు చేయబోతున్నానమాట. చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. జలుబు చేసినా కానీ జ్వరం వచ్చినా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడ్డారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఒక హాఫ్ చిప్ప వరకు కొబ్బరి తీసేసుకుని ఈ విధంగా రోట్లో వేసి దంచుకుంటున్నాను. రోల్ లేనోళ్ళు మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి ముక్కలను వేసేసి కాస్త మనకు అందులోకి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఇది మెత్తగా అయితే నున్నగా మెదగదు కాబట్టి కాస్త కచ్చాపచ్చగానే ఉంటుంది. పచ్చిమిర్చి కూడా కారానికి తగ్గట్టుగా నేనైతే 6-7 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. నా కారం కరెక్ట్గా సరిపోయింది. ఇందులోకి 2 టమోటాలు వేసేసుకొని వీటిని కూడా వేసి దంచుకుంటున్నాను. ఇవి కచ్చా పచ్చగానే దంచుకోవాలి, మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరి మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. మిక్సీలో వేసుకున్నా కూడా మీరు కచ్చా పచ్చాగా దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను. పులుపు ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను కరెక్ట్గా సరిపడా వేసుకున్నాను, చిన్న లెమన్ సైజ్ అంతా. దీని అంతటిని బాగా ఒకసారి నూరుకోవాలన్నమాట. ఇందులోకి నేను లాస్ట్లో ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది. ఇది ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకున్న తర్వాత ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు. నూనెలో వేయించాల్సిన అవసరం లేదు. అలాగే స్టవ్తో అస్సలు పని లేకోకుండా ఈ విధంగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. నోటికి చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.